నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతటుంచి పాపము నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధముగానున్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచెదా. ఎవరి గతిని ఎట్టుండును. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన ఆర్యవైశ్య కులమున పుట్టి మా ఫాదరు సంపాదించిన క్యాష్ అంతయు ఆ ముండల వ్యామోహములో పడి ఒళ్ళు తెలియక ఉన్న ప్రాపర్టీనంతయు ఆ శ్రీహరిముండ మొఖాన పెట్టి తిని పాపము నా సహోదరులు సద్బ్రాహ్మణ కులమున పుట్టి ఉన్న ఆస్తినంతయు కర్పూరములా ఖర్చు పెట్టి ఒకరు బికారిలాగున ఒకరు సన్యాసుల మఠంలో చేరినారని ఇప్పుడే ఈటీవీ వార్తల ద్వారా తెలుసుకుంటుంది. అమ్మో, ఈ ముండలతో చేతులు కాదు, ఈ ముండల గాలి తగిలిన సుడిగాలికి ఒకడాకులేసినట్లే ఈ ముండల చూపు పడిన మాడి మసైపోవలసినదే. ఇక వగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యే, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబటనకు వచ్చే. ఇక ఒకచిన వచ్చు లాభమేమున్నది? ఉత్తర శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు చెట్టి బాబాయి దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకు పిండి పోసుకొని కదా. ఏమి ఈ విధి? పెద్దల మాటల వినకపోయి తిని మా తండ్రి పెద్ద చెట్టి మాటల పెడచెవిన పెట్టి తిని నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినదే. అయినను హృదయమున హృదయమున దుఃఖమింతే పదిల పడదు. మరతు నన్నను ఆద్వేషముండలు మరపురా కంటి కదిలేమో పలుమారుగాను పిలుచు. ఎక్కడో ఉన్న నాదు బ్రదర్సు ఆ భవానీ బిల్వమంగళులు కంటి కదిలేమో పలుమారు కాను దించు. చేచే కఠినాత్మానికి ఇంకను బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినదే. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడను. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులను మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చేది. ఇక ఈ నిర్భాగ్యము సుబ్బిశెట్టికి శాంతి ఎప్పటికి లభించింది? ఆ శాంతిగా ఏమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు సాతులూరులో అట్లమ్ముకొనుట నా నగలటను పరిపాటి ఉల్లిపాయ పెసరే పావలకు 4 రూపాయకి 2. ఎవరబ్బా మైల్ రాయికి నామం పెట్టిన ఎక్కడ పెట్టారు? ఎవరి కాడిచి హరిశ్చంద్రుడు? ఏమనుకో బాకు, పొద్దుగూకులు పోయిసాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి. మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే సాతులూరా? సాతులూరులో మనకు తెలియకుండా శాలిటీ ఆడదబ్బా. ఈ గాత్రమే ఆడో విన్నట్టుగా ఉంది. మీది పంగనామాల వారి సందు కాదు? మీది పచ్చిపులుసు వారి పంతులు గారు. శెట్టి నువ్వా? అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. శెట్టి గారి పని శాంతం అయిపోయింది. బతనాడు చెప్పి ఆ బజార్కి బాగుద్దని. ఎవరు చెబితే ఎవరున్నారు? అది కాదు పంతులు గారు, ఎవరు చెబితే ఎవరున్నారు? పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకి వ్యవహారం అర్థమైంది. సరే కానీ నీళ్ళ నుండి వస్తున్నావు నువ్వా? ఎంతకు దిగజారింది పంతులు గారండి వ్యవహారం.
అప్పుడు ఈయనేదో పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నట్టు. అది కాదులే, ఆ? నీకు ఆస్తులు పైన ఆకారం అన్న మిగిలింది, మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే ఆ? పక్కింటికి వెళ్ళు అంటున్నారు, చేసుకున్న పెళ్ళం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి పొందులు. అయ్యో పాపం. సరే గాని ఆ? వాటర్ బిజినెస్ ఆ, ఆ. ఏ మాత్రం అమ్ముతున్నా ఎంత లాభం ఉంటుంది? ఏదో నెల మొత్తం మీద 5-6 వేలకు అమ్ముతున్నావులే. 5-6 వేలు అమ్మకం, లాభం ఎంత ఉంటుంది? 10,000 దాకా ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఎట్లా లెక్కలేసుకొని కదా అక్కడ దెబ్బతింది. 5-6 అంతా 11. 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. ఆ. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో ముందుకు రావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే ఇప్పుడు నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటరా? ఆ. అబ్బో భలే చెప్పేవే. ఆ. ఫిల్టర్ వాటర్ కొంటా మన దగ్గర పెట్టుబడేది తెలిసిపోయి దాని కొంపలో పెట్టొచ్చువే. నీకు తెలివితేటలు పెరిగినాయే, అనుభవం పెరిగిందా? సరే గాని పంతులు గారు, నేను ఎన్నదో యథార్థమేనా? ఏంటిది? చివరి దశలో ఆ. శ్రీహరి కుమారి నా గురించి బాగా చెప్తుంటదే. భలే చెప్పింది. ఈ ముండా కొడుకు చెప్పుతో కొట్టు బయటికి నెట్టే ఇంకా జ్ఞానం రాల. శ్రీహరి కుమారి ఆ. చివరి దశలో నేను చెప్పుతో కొట్టు బయటికి నెట్టిందంటగా. ఏయ్! అది కాదు అన్నాయ్, జాగ్రత్తగా అది కాదు పెద్దలు. ఏయ్! కోపడతామైంది బాబాయ్. బాబాయ్ నేను అన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. అన్న చెప్పు చేసుకొని కొట్టింది. అది కాదు, నేను అన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం చీకట్లో విన్నాం అంతే. కత్తితోడు పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా. దేంతో పడుస్తా? కత్తితో. అనవసరంగా పెట్టుకోబాకు పంతులు గారు, మనతో వ్యవహారం. కత్తులు మాకు తెలియదు. ఉల్లిపాయలకు వచ్చినప్పుడు మేము చూడట్లా. నీకే మొఖా నుంచి బయటికి నెట్టిందంటగా. ఆ? మొఖా నుంచి బయటికి నెట్టిందంటగా. పంతులు గారు, ఈ వ్యవహారం నీ దాకొచ్చిందా? బజార్లో అనుకుంటా. మొన్న కాండ్రించి మొహాను ఇవ్వబోయింది. అంతలోకి నీలాంటి స్నేహితుడు అడ్డం వచ్చేటోడు మొహాన పడింది. మన మొహాన పడ్డాను మనం ఏమైనా ఎదవలమా? అది కాదు పంతులు గారు, తొందర పడతావింది అనవసరంగా. అది కాదు, సరే కానీ పంతులు గారు, ఇప్పుడు ఆ బజారికి పోవట్లా? ఏ బజార్కి? అదేనా నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏంది సిగ్గు? మనకు లేదు అదేగా. అది ఉంటే ఆడదాకా ఎందుకు పోయేవాళ్ళ పరిస్థితి ఎడదాకా ఎందుకు వచ్చేది? సరే కానీ ఎక్కడిది దేనారావము? వేడి ఉల్లిపాయ పెసరే అట్లా పావలాకి 4 రూపాయలు. చూడు ఏ ఊరమ్మ మంది? ఈ ఊరు మాకు తెలియకుండా మనిషి ఎక్కడ ఉందబ్బా? అసలు ఎవరు మనిషి గుర్తుపట్ల నువ్వు? ఒరే పంతులు గారు ఎవరు అనుకుంటున్నా? మన చిత్ర. గుర్తుపట్ల నువ్వు? ఎట్ట గుర్తుపడతాం? మనిషి మారిపోయిలా. దండాలండి బావగారు, దండాలంటే ఒరే ఎసవల్లారా మీరు ఇంకా బతికుండారని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు గొల్లయి మేమేడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? చేయమంటారు బావగారు, మేము సంపాదించినంత పోయిందని. ఏం పోయిందని? అదే మీరు చెమట భూమిని సంపాదించిన పోయిందని. మేము బాగా పగలు రాత్రి కష్టపడి సంపాదించినంత పోయిందని మా అమ్మకే పిచ్చి పట్టింది. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు పంతులు గారు, నన్ను పట్టుకొని సాతులూరు సెంటర్లో పట్టుకొని రా అంటదా. సుబ్బి చెట్టి తిట్టు, కమసాలి సుత్తి పెట్టు అన్నారు. మనం తిట్టడం అని పిచ్చి పెట్టకుండా పోవడమా? బెమ్మం గారు శాపం పెట్టినట్టే ఉండాలారా, మనతో పెట్టుకోబాకండి ఎవరం. పిచ్చి కాదు, మొండకు కుష్టి పుట్టిపోవాలా. ఏం జరిగింది? నాశనం కావాలి, మొండ గుళ్ళ మీద తిరిగి అడుక్కోవాలా. ఏం జరిగింది పంతులు గారు? ఎవరి దశలో బయటికి నెట్టి నీ అమ్మ చెప్పుతో కొట్టింది. ఇప్పుడు చెప్పావు పంతులు గారు, అసలు నిజం. నాశనం కావాలి. పంతులు గారు పట్టుకొని చెప్పుతో కొట్టిన తర్వాత ముండకు పిచ్చి పట్టుకుని ఎట్టుంటది? గుప్తా గారిని పట్టుకొని మొఖాన్ని వస్తే ఏమైంది? ఇప్పుడు ఆ వ్యవహారం ఎందుకు అనవసరంగా టాకింగ్? అమ్మకి పిచ్చి పట్టింది, మరి అక్క పరిస్థితి ఎట్టుంది? కల్లోనే నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావు? ఎంతలా మనిషి నేనుంటే? కాదు, అక్కకి కల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడి. ఏ ఊరు మంది? నరసరావుపేట. కల్లో కనపడి ఈ సానువృత్తి మానేసి భగవంతుడికి ఇష్టడా? పొద్దు గూగులు పోయి సెకండ్ ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎక్కడ కనపడాడు శ్రీకృష్ణుడు? పుణ్యం చేసుకోవద్దు బాగారు, మేమంటే 24 గంటల పుణ్యం చేసుకున్నాం, మాకు కనపడారు. మీలాంటి పాపిష్టోళ్ళకి కనపడ్డు. అది వాళ్ళంటే పొద్దు గూగులు కష్టపడేవాడు కదా, వాళ్ళకి కనపడతారు, మనకెట్ట కనపడతారు? కనపడి ఏం చెప్పాడమ్మా? సానువృత్తి మానేసి సారాయి కొట్టు పెట్టు. సన్యాసంలో జరిగిందా వ్యవహారం? తిన్నారు దెబ్బ, అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికితే జింక చరమం ఇంకర్రా ఎందుకు జరిగిందంట? సరే కానీ చిత్రం ఇటురా, ఆయన పరిస్థితి ఎట్టుంది? నీ తప్పే ఉంది, నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది అని చెబుతావు? నీ తప్పే ఉంది. అదే